కూర్చొని నడుమిట్ల బ్రేకులు తీసుకుంటా ముచ్చట్లు షురు చేసుకుందాం. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట్లు పవర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ధూమ్ధామ్ ముచ్చట్లు షురు. అవుగని మీ దాంట్లో ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి? వల్ల చేతులు లావట్టు రోమల్కా అంటే అప్పట్లోనే లైన్లలో నిలబడి మరి అప్లికేషన్లు పెట్టుకున్నారు కదా, మరి అవి ఏడుదాకా చేయని అడుగుతాన్నా. సరే మా వాడకట్టకుండే రాజవ్వనైతే దినాము కారట్లు వాని కారట్లు ఇట్లా మనవాడ అందిడుతూనే ఉంటది. రాజవ్వ సంగతి పక్కకు పెడదాము. మరి ఇందిరమ్మ ఇండ్లకు ఎంతమంది పోయిర్రు? అగస్తయి అని దినాము ఆశ పుట్టించుడే తప్ప ఇచ్చింది లేదు, ఇండ్లకు పోయిందే లేదు అని మా చింతగింజల ప్రమిళ చెప్తాంది నాతోని. ఇందిరమ్మ ఇండ్ల కథ గట్లున్నదా? మరి రైతు బంధు ఎంతమందికి పడ్డాయి అది చెప్పురి. అసలు పడ్డాయా? పోనీ 2 లక్షల రుణాలు అందరికి మాఫైనయా అంటే అప్పట్లోనే రేవంత్ సారు బ్యాంకుకు పోయి అప్పు తెచ్చుకోపోరి నేను కడతా అని అనే కదా. ఎంతమందికి గట్టిండు సారు? మీకు గట్టిండా నల్లా అడుగుడు మర్చిన. యువ వికాసం పేరుతోని నిరుద్యోగులకు జూన్ 2 నుంచి 4 లక్షలు ఇస్తా అని అనే కదా. ఎంతమంది తీసుకున్నారు 4 లక్షలు? అంటే ఇదంతా ఎట్లా కొడుతున్నదంటే నాలుక మీద మాటలు నీళ్ళ మీద రాతలు గిట్లనే కొడుతుంది. దరఖాస్తులు పెట్టిన ప్రతి ఒక్కరు చెప్పే మాట ఇది చూడురి. ప్రజాప్రభుత్వం అంటే ఇది ఇత్తం అది ఇత్తం ఇది చేస్తాం అది చేస్తాం అని అప్లికేషన్లు తీసుకొని మత్పరిచేదాన్నే ప్రజాపాలన ప్రభుత్వం అని అంటారని ఇప్పుడిప్పుడే చాలా మందికి అర్థమవుతుంది. ఫస్ట్ యువ వికాసం కాడికే అర్థం. రేవంత్ సార్ వారు రాజీవ్ గాంధీ పేరు పెట్టి నౌకర్లు లేని వాళ్లకు 4 లక్షల రూపాయల దాకా రుణం ఇస్తా, జూన్ 2వ తారీఖే స్టార్టు, అప్లికేషన్లు పెట్టుకోర్రి అని చెప్పిండు కదా. ఇక నిజంగానే పైసలు ఇస్తాడై ఉండాలి. ఆ పైకంతోనే ఏదైనా వ్యాపారం అన్న చేసుకోవచ్చని పాప నిరుద్యోగులు ఆశపడి అప్లికేషన్లు పెట్టుకున్నారు. జూన్ 2 అయిపోయింది, 3 కూడా పోయింది. ఈ కాసం స్కీమ్ ఏమైంది సారు అంటే జర కొన్ని వద్దులు వాయిదా ఇస్తామని ఇప్పుడు చెప్తారు. ఇక ఎప్పురి కథ. అసలు అట్లా ఆశ పుట్టించడం ఎందుకు? అప్లికేషన్లు తీసుకున్నాడు ఎందుకు? కండ్లు కాయలయ్యేటట్టు ఎదురు చూసేటట్టు ఏసుడెందుకు? కథ కొనవాడెత్తు. ఇంత కోపం అవుతుందల్లా మీరే ఎప్పురి చెప్పకున్నా గానీ సరే అని సప్పు కూకుంటాం. 2వ తారీఖే 4 లక్షలు పడతాయని చెప్పి చిప్ప చేతులు పెడితే పాపం నిరుద్యోగులు ఎంత తన్లాడాలే. ఇదనే కాదు, కొత్త రేషన్ కార్డులు ఇస్తాం కాగితం రాసిరి అని చేపాటి ప్రభుత్వం వచ్చిన కొత్తలే చెప్పారు. కిలోమీటర్ల పొడుగుత ఎర్రటెండలు నిలబడి అప్లికేషన్లు పెట్టిరు. ఆ కార్డులు ఏమైనాయో ఎవరికి ఇచ్చిర్రో అసలు ఇచ్చే ఆలోచన ఉన్నదో లేదో తెలుస్తలేదు. ఎప్పుడు అడిగినా రేపే ఇస్తాం ఇక మాపే ఇస్తాం, వచ్చే నెలలనే కొత్త రేషన్ కార్డులు గిట్లా చెప్పుకొచ్చిరు కానీ ఇచ్చింది లేదు, బియ్యం తీసుకున్నది లేదు. ఇక రైతు బంధు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మందికి వడలే రుణాలు మాఫీ అంటవా? అది పెద్ద మోసం అంటే మోసమే అయ్యింది. 2 లక్షలు మాఫీ చేస్తా అని చెప్పి ఎంతమందికి వేసిండోల్లా? ఒక్కొక్క ఊర్లే సగం కంటే ఎక్కువ మందికి ఇంకా రుణాలు మాఫీ గానే కొత్త అప్పు కూడా పుడతలేదు. రేవంత్ సార్ మాట నమ్మి రుణం తెచ్చుకుంటే వడ్డీ పెరుగుతుంది కానీ అసలుకే దిక్కు లేకుండా అయింది. ఇట్లా ఏం స్కీమ్ పెట్టు అప్లికేషన్లు తీసుకురుడు, ఇక ఇస్తున్నాం ఇక అయిపోయిందే మీ చేతికి వచ్చినట్టు ఆశ పుట్టించుడు, తీరా వాళ్ళకు రేపు మాపు వాయిదా, సర్వర్ ప్రాబ్లము ఈ ప్రాబ్లం అనుకుంటా పొద్దుల్ల తీసుడు. ఇదే కథ అయింది. అందుకే ఇది ప్రజాప్రభుత్వం కాదు అప్లికేషన్ల ప్రభుత్వం అని చెప్తారు. స్కీమ్లు అత్తేన ఆశపడి నిలువూత మునిగిన వాళ్ళు. ఇప్పుడు మనం జీవాల ప్రపంచంలో పోదాం. ఏమంటారల్లా పోదామా? అప్పుడప్పుడు మనం జీవాల గురించి కూడా చెప్పుకోవాలల్లా. అవి కూడా చాలా లలిత కళలు చూయిస్తున్నాయి. మన ధూమ్ధామ్ ముచ్చట్లల్లో కచ్చేతెందుకట బాగా తనలాడుతున్నాయి. మరి మనం ఉత్తపచ్చిగా మన ముచ్చట్లల్లో చెప్పాం కదా వాటి గురించి. ఏదైనా ఘనకార్యమో లేకుంటే మందిని పరిశాన్ చేసుడో చెయ్యాలి. ఆ ముచ్చట వాటికి కూడా ఎరకైనట్టున్నది. ఏం చేసినాయో చూడురిగా మీరే. మనం గద్వాలకు పోదాం వల్ల ఇప్పుడు ఇగో ఈడ చూడుర్రి ఏమైంది అని అంటారా? మొసలొచ్చిందుల్లో ఒకళ్ళింటికి అర్ధరాత్రి సిమ్మ చీకట్ల హమాలి కాలనీకి వచ్చిందట.
ఇక కాలనీలో ఉన్న ఇగో ఈ ఇంటి ముందు అటు ఇటు తిరుగుతున్నది. జనాలు చూసిర్రు, ఫస్ట్ గజ్జుమన్నారు. కాదా మరి రాత్రిపూట మొసలి ఇంటి ముంగటికత్తే ఎట్లుంటది? ఇక దాన్ని దొరకబట్టే పని పెట్టుకున్నారు. ఆగ చూడురల్లా ఎట్లా కట్టేసిర్రో దాన్ని. అయ్యో నాకైతే పాపం అనిపిస్తున్నదోల్లా. ఏమే మొసలి, నీకేం పని పట్టలేదా అని ఇట్లా ఇళ్ళ కత్తున్నావు? మంది నాగం చేస్తావు, నువ్వు గోసపడతావు. ఏందో ఏమో పోన్రోల్లా. ఇగో ఇప్పుడు చూడు నిన్ను ఎట్లా కట్టేసిర్రో. ఇక లాస్ట్కి ఎట్లనో గట్ల దాన్ని నీళ్ళలోకి పంపిర్రు. నైట్ 1:30 ఆ టైంలో ఇక్కడే మా ఇంటి దగ్గర వీళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిందనమాట. అది ముసలు వచ్చింది. అయితే కుక్కల అరుపుకి బయటకు వచ్చి చూస్తే అది ముసలిగా అనిపించేసరికి పోయి లోపల అంగుల్ని ఉంచిండు. అది బాగా వైల్డ్గా రియాక్ట్ అవుతుంది అనమాట. చాలా ట్రై చేసిండు. ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళకి కాల్ చేస్తే మేము మార్నింగ్ వస్తాము, అంతవరకు దాన్ని కట్టిపెట్టి ఉంచండి అని చెప్తే ఇంకా బాగా సతాయించి మొత్తానికైతే కట్టేసిండ్రు. ఇక గద్వాల మొసలి గట్ల చేసిందా. ఇక ఇప్పుడు జగిత్యాలకు రారి. ఇక ఈ ఆర్టీసీ బస్సు కరీంనగర్ నుంచి జగిత్యాల దిక్కు పోతున్నదుల్లా. అయితే రోడ్డు మధ్యలో ఈ పామున్నది, దాన్ని కాపాడదాము, అవతలకేద్దాము అని డ్రైవర్ సాబు బస్సు నాపిండు. అదేం చేసింది, డైరెక్ట్ బస్సు ఎక్కింది, గేర్ బాక్స్లకు పోయింది. ఇక బస్సులకు పాము వచ్చిందంటే ఎట్లుంటదోల్లా. ప్యాసింజర్లు వణికి పోయిర్రు, బస్సు దెబ్బకే దిగేసిర్రు. ఓషిని పాముకు మంచి చేద్దామనుకుంటే ఇదేంది బస్సు ఎక్కి ఉల్టా మమ్మల్ని పరిశాన్ చేస్తాంది అని డ్రైవర్ సాబు నారాజ్ అయిపోయిండు. ఇక లాస్ట్కు దాన్ని ఎట్లనో గట్ల బయటికి తీసిర్రు. కానీ భయంతో చంపేసిర్రట. అసలు ఆ డ్రైవర్ ఎందుకు బస్సు ఆపాలి, ఆ పాము లోపలికి ఎందుకు రావాలి, లాస్ట్కు అది ప్యాసింజర్ల చేతిలో ఎందుకు చావాలి? ఇప్పుడు ఏంటిదంటే ఏం చెప్పాలబ్బా మీకు. అవు కానీ ఏటీఎంలకు పోతుండ్రా నల్ల, మీరు పోతలేరా? మీరు పోకుంటేంది, మీ వంతుకు వేరేటోళ్ళు పోతాండ్రు, అది కూడా అర్ధరాత్రి పూట. ఎవలంటారా, ఇంకెవలు, దొంగలు, ఏటీఎం దొంగలు. పాండ్రి వాళ్ళ పనితనము ఓ మల్క చూసేసొద్దాం రండి. నిజం చెప్తున్నా, ఈ ఏటీఎం మిషన్లు జనాల కోసం కాదు, దొంగల కోసమే పెడుతున్నారేమో అని అనిపిస్తున్నది. మనము ఫోన్ పేలు, గూగుల్ పేలు, స్కానర్లు, గీనర్లు అనుకుంటా పైసా ముట్టుడు ఉంటలేదు కదా. ఇక ఏటీఎం మిషన్లు గట్ల బోసిపోతుంటే దొంగలకే మంచిగా అనిపిస్తలేనట్టున్నది. వాటిని పొతం పెట్టే పని పెట్టుకున్నారు. నిన్నటికి నిన్న సూర్యాపేటల ఒక దొంగల ముఠానైతే ఏటీఎం సెంటర్కి నిప్పు పెట్టి పైసల మిషన్ను ఎత్తుకుపోయారు కదా. ఇక ఇప్పుడేమో సంగారెడ్డి జిల్లా బొల్లారంలా ఒకడు ముసుగు వీరుడు చూడురల్లా. వీని తన్లాట చూస్తుంటేనైతే నాకే పానం కలుక్కుమంటాంది. ముఖం మీద తువ్వాల కప్పుకొని వచ్చి ఇక ఏటీఎం మిషన్ తోని విచిత్ర విన్యాసాలు చేస్తాండు. మరి ఏమైతుందో చూద్దాము. అయ్యయ్యో మిషన్ అయితే ఏడి కాడికి ఇప్పించుండు గాని పైసల పెట్టే మాత్రము వానికి కనబడతలేదు. ఇక ఇంట్లో చేయి పెడుతున్నా, అందులో కాలు పెడుతున్నా అన్నట్టే చూస్తాడు కదా. యూట్యూబ్ చూసి కూడా వచ్చిండట ఏటీఎంలోకి వెళ్ళి పైసలు ఎట్లా ఎత్తుకోవాలనో. కానీ అందులో చూపించినట్టు ఈడ కథ లేనట్టున్నది. లాస్ట్కు అలారము కుయ్యమని మోగింది. ఇక వీనికి బీపీ లేచింది. మిషన్ను టైం అంతా ఖరాబు అని అనుకుంటా దాన్ని ఆడికెళ్ళి గాయాబైపోయాడు. అవో గట్ల పాడుపడ్డారు ఏటీఎం దొంగలు.
అసలు డిగ్రీ అనేది ప్రతి మనిషికి చాలా ఇంపార్టెంట్. డిగ్రీ సర్టిఫికేట్ ఉంటేనే కదా ఏదైనా కొలువు చేసేది. కానీ కొందరు ఎట్లుండేది, మంచిగా చదువుకోరా నాయనా అని అమ్మ నాయనలు చెప్పినా వినకుండా దోస్తానెంబడి తిరిగేది. ఏమన్నా అంటే ఏ చదువుతోనే ఏమొస్తుంది, సచిన్ టెండూల్కర్ చదివిండా లేకుంటే బిల్ గేట్స్ ఏమన్నా డిగ్రీ చేసిండా అని శుద్ధులు చెప్తారు. ఆఖరికి వస్తే ఏమవుతుంది, వాళ్ళు ఫెయిల్ అవుతారు. కొన్నేళ్ల తర్వాత కళ్ళు తెరుచుకుంటారు, డిగ్రీ అన్న లేకపాయే అని. అప్పుడే కొందరు మహానుభావులు పుట్టుకొస్తారు. పైసా కొట్టు డిగ్రీ పట్టు అనే కాన్సెప్ట్ ముంగటేసుకుంటారు. అసాంటి మహానుభావులు మన పట్నంలో చాలా మంది ఉన్నారట. అందులోకెళ్ళి ఒక ముఠా దొరికింది, వాళ్ళను దర్శనం చేసుకోండి మరి మీరే. డిగ్రీ సర్టిఫికేట్ కావాలన్నా, పీజీ సర్టిఫికేట్ కావాలన్నా, కాకతీయ యూనివర్సిటీ ఉస్మానియాలో చదివినట్టు కావాలన్నా, ఏది కావాలంటే కాదు పైసా కొట్టు డిగ్రీ సర్టిఫికేట్ పట్టు. ఇగో ఇట్లనే ఉన్నారు అలా చాలా మంది. ఇగో ఇటు చూడురి పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. సర్టిఫికేట్లు గివి ఒరిజినల్ అనుకోగల డూప్లికేటు. అసలు ఒరిజినల్ అన్న గిట్ల ఉండే కావచ్చు, గట్లా తయారు చేసిరు సర్టిఫికేట్లు. ఇగో గీ మహానుభావులే. అయితే హైదరాబాదు హస్తినాపురంలో ఉండే అశోక్ అనేటోడు ఏదో కన్సల్టెన్సీ పేరు పెట్టి లక్షల రూపాయలు తీసుకొని డూప్లికేట్ సర్టిఫికేట్లు తయారు చేసిస్తుండట. ఆ సర్టిఫికేట్లతోనే అమెరికాకు లండన్కు ఇట్లా పారిన దేశాలకు కూడా పంపుతుండు. ఇట్లనే ఒకడు డూప్లికేట్ సర్టిఫికేట్తోని అమెరికాలో చదివేందుకు పోయిండు మహానుభావుడు. ఈడ దొరకలే కానీ అమెరికాలో దొరికిండు. వాళ్ళు వాపస్ పంపిరు. ఇక ఇక్కడ పోలీసులు ఎయిర్పోర్ట్ కాడ డూప్లికేట్ సర్టిఫికేట్ ఉన్న దొరకబడితే ఇగో ఈ ముఠా కథ బయటపడ్డది. ఆగో పోలీసారు చెప్తుండేనురి. ఈ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి డల్లాస్లో ఆ ఇమిగ్రేషన్లో అతను చెక్ చేస్తే ఓవర్ స్టే ఇక్కడ అయినందువల్ల డౌట్ వచ్చి వెరిఫై చేస్తే ఆయన యూనివర్సిటీలో ఆల్రెడీ ఇన్యాక్టివ్ పొజిషన్కి వెళ్ళిపోయింది అనమాట. సో ఇన్యాక్టివ్ ఉంది కాబట్టి ఆయన రిటర్న్ చేశారు. రిటర్న్ చేస్తే ఇక్కడ మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు వీళ్ళు ఇమిగ్రేషన్ వాళ్ళు చెక్ చేస్తే అది సర్టిఫికేటే డూప్లికేట్ అని తేలింది అతను అడిగితే. సో వాళ్ళు అడిగితే ఇది నేను డూప్లికేట్ సర్టిఫికేట్ పోయినని చెప్పేసి ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే ఇమిగ్రేషన్ వాళ్ళు వాళ్ళ ఫార్మాలిటీస్ అని చేసి నిన్న మాకు కంప్లైంట్ చేస్తే మేము కేసు కట్టేసి అతని కన్ఫెషన్ రికార్డ్ చేస్తే ఎవరు ఇచ్చారు ఇదంటే ఈ ధనలక్ష్మి ఓవర్సీస్ అనేవాళ్ళు బిఎన్ రెడ్డి నగర్లో ఉంటుంది వాళ్ళ ఆఫీసు. అక్కడ వాళ్ళు మాకు సర్టిఫికేట్ ఒక 80,000 50,000 అట్లా తీసుకొని ఇచ్చారు ఒక్కొక్కరి దగ్గర. అతన్ని తీసుకొని ఆ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఈ స్టాంప్స్ ట్యాబ్స్ ఫోన్స్ అవన్నీ సీజ్ చేసినాము. సర్టిఫికేట్స్ గురించి అవి ఇంట్లో ఉన్నాయని చెప్పేస్తే వాళ్ళ ఇంటికి కూడా బయలుదేరి వెళ్ళి ఇంట్లో ఉన్న సర్టిఫికేట్స్ దాదాపు మదురై వాళ్ళకి సంబంధించి 17 సర్టిఫికేట్స్, ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన 4 సర్టిఫికేట్స్ అవన్నీ సీజ్ చేసి అదేవిధంగా 10 లక్షల రూపాయల క్యాష్ కూడా సీజ్ చేసి వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నారు. ఆగనట అదన్నట్టు ముచ్చట కాదు. చదువుకోమన్నప్పుడేమో చక్కగా చదువుకోరు, తిరుగుతారు, ఇంకా శుద్ధులు చెప్తారు. ఇక చదువు విలువ ఎరకైనాక తండ్లాడతారు. అప్పుడు డూప్లికేట్ను పట్టుకుంటారు. అవసరం అగిసోటి తొవ్వళ్ళు తొక్కుడు. ఎంత డూప్లికేట్ అయినా ఇయ్యాల కాకుండా రేపు దొరకవలసిందే. అరే ₹1,00,000 డిగ్రీ సర్టిఫికేట్ దొరుకుతుందంటే మరి ఒక్కొక్కరికి ఇంత కష్టపడి ఎందుకు చదవాలి, పైసలు ఎందుకు ఖర్చు చేసుకోవాలి? వాళ్ళు ఏమన్నా పిచ్చోళ్ళ కాతా కానీ. ఏ సప్పుడు ఏక ఇక నేను కూడా ఏదైనా సర్కార్ కొలువు దొరకబడతా పోన్రమ్మ. కోట్ల రూపాయల పైసలు, కిలోల కొద్ది బంగారము, మేడలు మిద్దెలు, ఆహా ఇగో ఇట్లా కమాయించుకోవచ్చు నిమ్మలంగా. మరి ఒక్కొక్కళ్ళు కమాయించుడు చూస్తుంటే గట్లనే అనిపిస్తున్నది నాకు. మొన్న ఒక ఇంజనీర్ ఆఫీసర్ ఇంట్లో కోట్ల రూపాయలు ఎట్లా దొరికినాయో చూస్తాం కదా నల్ల మనము. ఇక దినాము మన కాడ ఏసీబీ ఆఫీసర్లకు లంచగండ ఆఫీసర్లు దొరుకుతూనే ఉన్నారు. ఇక ఇప్పుడు ఇంకో పెద్ద సారు కళాపోషణ చూడండి మీరే కావాలంటే. అమిత్ కుమార్ అని చాలా సీనియర్ IRS ఆఫీసర్ అట. ఢిల్లీలో ట్యాక్స్ పేర్ ఆఫీస్లో డైరెక్ట్గా పనిచేస్తాడు. ఆఫీసర్ ఇంట్లో చెకింగులు చేస్తే 3.5 కిలోల బంగారం, ₹1,00,00,000 నగదు, 2 కిలోల ఎండి, కార్లు, బంగ్లాలు బయటపడ్డాయి. ఇక ఎప్పురి కథ. అయితే ఏదో పిజ్జా కంపెనీ ఓనర్గా ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు వస్తే ఆ నోటీసుల నుంచి బయటపడేసేది అందుకు 45 లక్షలు డిమాండ్ చేసిండట మహానుభావుడు. ఒకరికి దగ్గర 45 లక్షల లంచం అంటే ఏందన్నట్టు, ఎన్ని నెలల జీతం అసలు. ఇక సారు వారి కళాపోషణ సిబిఐ దాకపోయింది. సిబిఐ ఆఫీసర్లు గాలం వేసి దొరకబట్టిరు. సారు ఇంకా ఏమేం ఘనకార్యాలు చేసిండో అరుచుకునేందుకు ఈయనే ఉన్న ఇండ్లను చెక్కింగులు ఎత్తే యోగిట్ల బంగారం గుట్టల నోట్ల కట్టలు వెళ్ళినాయి. సారు వారికి 4-5 రాష్ట్రాలలో భూములు, జాగలు, ఇండ్లు కూడా ఉన్నాయట. ఏటికి కూడా లెక్కాపత్రం లేదట. అంటే అవన్నీ లంచాల సొమ్మే అన్నట్టు. చూసినావా, సర్కారు కోలు ఎక్కితే చాలు జీతం కంటే కూడా లంచాలే ఎక్కువ వస్తున్నాయి. ఈ సొంటోళ్ళు ఏవట్టి నియతగల ఆఫీసర్లకు కూడా చెడ్డ పేరు రావట్టే. అయినా గిట్న అన్యాలంగా మందిని ముంచి లంచం సొమ్ము తిని ఏం చేస్తారు వల్ల సర్కారే లక్షలు జీతం ఇవ్వబట్టే. ఇవి చాలే అని ఇంకా ఆశ ఆపచ్చ ఎందుకు కావచ్చు వీళ్ళకు.
ఇగోనల్లా ఇప్పుడు మన ధూమ్ధామ్ ముచ్చట్లలో ఇంకో చిన్న ముచ్చట బాకీ పడ్డది. జర ఏమనుకోకుండా గదేందో చూసేస్తే ఇంకో చిత్తం అవుతుంది చూడురి. ఓరి నాయనో ఏందోల్లా ఇది, జనాలు రాను రాను మరీ అద్మానం తయారైతున్నారు. ఇగో ఈ బుడదలు చూడుర్రి, టిన్నులు పట్టుకొని దేవులాడుతున్నారు. వజ్రాల కోసమో బంగారు నగల కోసమో కాదు, మంచి నూనె కోసం. అరే అవంటే నుల్లా బురదలకి వెళ్ళి మంచి నూనె తీసుకుంటాన్రు, గిట్ల కూడా ఉంటదా అని అనుకునేరు. అటు వెనకకెళ్ళి చూడుండ్రి, ఒక ట్యాంకరు బోల్తా పడ్డది, కనబడ్డదా? అయితే అది ఆయిల్ ట్యాంకరు, మంచి నూనె లోడ్తోని పోతాంది. గాషారంకున్న వాడెత్తు అది బోల్తా పడ్డది, అందులో ఉన్న నూనె కూడా కింద పడ్డది, బురదల పోయిందట. మరి జనాలు ఆ ట్యాంకర్లో ఉన్న డ్రైవర్నో క్లీనర్నో కాపాడే యుగురం పెట్టుకోవాలనా? అగో వాళ్లకు కింద పోయిన నూనె మీద పానం కొట్టుకున్నది. ఇక బురదల పోతేంది అని అనుకుంటా ఆ బురదలకి వెళ్ళే నూనెని తీసే పని పెట్టుకున్నారు. ఆగాగో గీనెజుడు ఎంత కష్టపడతాండో. ఈ పోరగాన్లు చూడు, లోటలు గిలాసులతోని బురద నీళ్లను మంచి నీళ్లను వేరు ఎత్తాన్లు. కాదు ఇదే కష్టం, ఇదే టైములో కూలికి పోయినా పైసలచ్చు. ఆ పైసలతోని 2-3 నూనె ప్యాకెట్లు కొనుక్కోవచ్చు. ఏందో ఏమో పటమ్మ, జనాలకు పుక్కిట్లకొచ్చే వాటి మీద బాగా పాయరం ఉంటది. ఫ్రీగా అత్తే చాలు, ఇగో ఇట్లా మంచి నూనెను కూడా ఇడిచిపెట్టారు అన్నట్టు. ముచ్చట్లు పవర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ఇవన్నట్టొల్ల ఇయాలటి ముచ్చట్లు. మళ్ళా రేపు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతోని కలుస్తా. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.